హాయ్, నా పేరు రమేష్. నేను మా మిత్రులు కలిసి జనవరి 1, 2023వ తేదీన విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి క్షేత్రం సందర్శించడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రదేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే ఈ దసరాల దిబ్బ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయం జరిగిన ప్రదేశం ఇది. గతకాల వైభవానికి గుర్తుగా నేడు కనిపిస్తున్న శిథిల అవశేషం ఈ దసరాల దిబ్బ. మీరు చూస్తున్న ఈ ఎత్తైన మండపాన్ని మహర్నవమి మండపం అంటారు. విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ఇది నగరంలో అతిపెద్ద సభావేదిక. హంపి క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలైన దసరా వేడుకలు ఇక్కడ నిర్వహించేవారు. ఇక్కడ జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాలను రాజకుటుంబీకులు పురజనులతో కలిసి వీక్షించేవారు. భువన విజయం జరిగే ఈ కళామండపంకు అమర్చిన రాతి తలుపులు ఇవి. ఈ రాతి తలుపులు తెరిచేందుకు ఏనుగులను ఉపయోగించేవారట. ఈ తలుపులు చూశాక మనం వాడుతున్న ఎంత ఖరీదు గల తలుపులైనా వీటి ముందు తక్కువే అన్నట్లుగా వీటిని ఏకశిలతో తయారు చేయడం జరిగింది. విజయనగర చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు మహోన్నతమైన పరిపాలన అందించారు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో తెలుగు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన సాహిత్య సమరాంగణ సార్వభౌమ చక్రవర్తిగా పేరొందాడు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగంగా పిలుస్తారు. ఆయన ప్రజారంజిక పరిపాలన చేశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు అనేక ప్రబంధాలు, కావ్యాలు రచించారు. అందుకే రాయలవారి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనేవారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిథిల ప్రదేశం ఒకప్పుడు తెలుగు సాహిత్యానికి, సాంస్కృతిక వైభవానికి నిలయంగా ఉన్న ప్రదేశం. ఇక్కడ రాయలవారి సభా ప్రాంగణంలో భువన విజయం జరిగిన ప్రదేశం. అల్లసాన పెద్దన గారికి గండ పెండేరం తొడిగిన ప్రదేశం. ఆడుచున్నది రెక్కలార్పి గరుత్పతి, తెలుగు జెండా కర్ర తీసిరేలా, పిలుచుచున్నది పాల పెట్ట రాయల పేళ్ళు, వరుసగా గద్దె నెక్కరదియేలా, పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన, అష్టదిగ్గజములే మైరిరారు, విలుచుచున్నది నిమ్మి విసిగి వన్నెల రాళ్ళ, తలుకమ్మదేల వర్తకల గుంపు. ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివర తెరజారిపోయిన చిన్నెలరసి,
మంగళమును బాడ్కిన మార్కినేమో తీరి గొంతెత్తుచున్నది ద్విజకులంబు తీరి గొంతెత్తుచున్నది ద్విజకులంబు. ఈ పద్యం ఆనాటి వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఆనాటి కాలంలో ఇంకెంత వైభవంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే, రాజ మాత్రాండ రాజ కంఠీరవ కవి సార్వభౌమ ఆంధ్ర భోజ శ్రీ 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 కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరసు సమేతంగా విచ్చేయుచున్నారహో. లలిత కళలో పరిరక్షణలో భాగంగా ఈ సభ ప్రారంభానికి మన ఆస్థాన రాజనర్తకి అయిన హంసనందిని నృత్యాన్ని కనులారా తిలకిద్దాం. సభా సరస్వతికి నమస్కారం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయానందకర విషయాన్ని తెలియజేస్తున్నాను. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నా కలలో కనబడి ఇలా అన్నారు: తెలుగదేలయన్న 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 దేశంబు తెలుగు నే తెలుగు వల్ల బుండ నే తెలుగు వల్ల బుండ తెలుగకొండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇలా అని నా కలలో పలికి వారికి అంకితంగా ఒక కావ్యాన్ని రాయమన్నారు. వారి ఆజ్ఞానుసారమే ఆముక్త మాల్యద అనే ప్రబంధాన్ని రచించి ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకు అంకితమిచ్చాను. అంతటి మహోన్నతమైనటువంటి మన తెలుగు భాషలో ఉత్తండ పండిత కవులు మా ఈ భువన విజయ సభను అలంకరించడం మా పూర్వాకృత పుణ్యఫలమే కానీ వేరొకటి కాదు. కవీశ్వరులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మీరు మీ కాళహస్తీశ్వర శతకంలో మీ హృదయాన్ని పూర్తిగా ఆవిష్కరించి ఈ సమాజంలో మీకు నచ్చనివి ఆ పరమశివుడికి మొరపెట్టుకున్నారు కదా, సెలవివ్వండి. మహామంత్రి తిమ్మరసు గారు ఆ పరమశివునికి విన్నవించుకోవడంలో తప్పేముంది? చదువులు నేర్చిన పండితాదములు స్వేచ్ఛా భాషణ క్రీడలన్ మదరన్ సంశయ విగరాటౌల త్రోవందప్పి వర్తింపగా మదన క్రోధి కిరాతులందుగని భీమ ప్రౌఢి చేతాకినన్ చదరన్ చిత్తము చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా అని అనేక బాధాకరమైన విషయాలను విన్నవించుకున్నారు. మహారాజు గారికి ప్రణామములు. మహారాజా, నేను శాస్త్ర గంట కవి నరసరాజు అంటారు. పట్టిన గంటము ఆపకుండా రాస్తాను. పరుల కవితల్లో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి విజయపత్రికకు బహుకరించండి. ముందు గంటం పడతావా తప్పులు పడతావా? గంటమే పడతాం. బాబా మరొక్కసారి చెప్పు మందురా. బాబా తలపై పూట జాబిల్లి వల్వ బూదట చేదే బూవట చూడ కన్నులు ముక్కంటట అరయంగనట్టి అరుణకు జేజే. చెప్పిన పద్యమే రాయలేని వాడివి పెద్దల కవితలో తప్పులు పడతావే. తెలివయన్ని తప్పులని దిక్కటనాన సభాంతరమునన్ పలుకగరాదు రోది పలుమాలు పిచాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యం బెరుగవు పెద్దల వారలను ప్రగడరా నరస విరస తుస బుస.
శాంతించండి రామకృష్ణ, శాంతించండి. వారు మన సభకు విచ్చేసినటువంటి అతిథి. వారి జీవితానికి సరిపడా ధనాన్ని ఇచ్చి పంపండి. వెళ్ళొస్తాను మహాప్రభు, ధన్యవాదాలు. ఇందరు కవులలో ఒక్కరూ ఆ గంట పండేరాన్ని అందుకునేవారే లేరా? పెద్దన పోలు పండితులు పృథ్విని లేరని నివెరుంగవే, పెద్దనకి దలచినను పేరిమినా పెడు కృష్ణరాండ్రుపా, అటజని కాంచ భూమీశ్వరుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహూర్ముహూర్యుట దబంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక సరత్తరేను కరకంపిత సాలము సీత శైలమున్. భల అల్లసాని పెద్దన భల, మీరే ఆ గండ పండేరానికి అర్హులు. ఒక మహానాటకం ముగిసిపోయినట్లుగా ఈ విజయనగర సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఈనాడు కనిపిస్తున్న ఈ శిథిల అవశేషాలను చూసి నేటి కవులు ఆనాటి గత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.